కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అలాగే మిగతా పార్టీల సంగతి ఏమిటి, వారితో కూడా మాట్లాడదాం. సార్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రామచంద్రరావు గారు చాలా వేగంగా దూసుకుపోతున్నారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకి ఆల్రెడీ కొన్ని సవాళ్లు విసురుతూ చాలా వేగంగానే వెళుతున్నారు. మీరు అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ అంటే క్యాంపెయినింగ్లో ఇంకా ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ కూడా విడుదల చేశారు. మీరు ఏం జరగబోతుంది అనుకోవచ్చు, ఎలా ఆలోచించవచ్చు బీజేపీ గురించి? జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఇవాళ కొత్త ఆలోచనతో ముందుకు వస్తాము. రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రత్యేకించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీని అంతకుముందు పాలించి ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యూన్సీ. మరి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఉన్నదాన్ని మాట్లాడుతూ ఉన్నది సమస్యల గురించి. మరి మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు నిన్నదాకా 10 సంవత్సరాల కాలం పాటు యథేచ్ఛగా పాలించిన కారణంగా ఆ ప్రాంతం అంతా డెవలప్ అయి ఉండాలి. ఇవాళ మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది, మేము మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ మీరే ఎట్లా మాట్లాడదు? వాట్ రైట్ యు హావ్ గాట్? సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది. రమణ గారు, అవునండి, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని పాలించబట్టి ఈ రాష్ట్రంలో అంతర్భాగం జూబ్లీహిల్స్ బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి ఆ డెవలప్మెంట్ చేయమా మనం? ఆ ప్రాంతం యొక్క దుర్భరమైన పరిస్థితిని నేను అక్కడి నుంచి వస్తున్నా, జూబ్లీహిల్స్ ప్రచారం నుంచి ఇప్పుడు పాదయాత్ర చేసుకొని. దుర్భరమైన పరిస్థితి, స్లమ్స్ అన్ని డివిజన్లలో కూడాను స్లమ్స్ ఉన్నాయి. పేరుకో జూబ్లీహిల్స్ ముఖ్యమైన ప్రాంతం అంతా కూడాను హార్డ్లీ 20-25% మాత్రమే ఈ యొక్క ఎలివేటెడ్, ఫినాన్షియల్లీ డెవలప్డ్, సోషల్లీ డెవలప్డ్ ఉంటే తప్ప పేదరికం, ముస్లిం మైనార్టీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు, బీసీలలో పేదరికం ఉన్నది. ఇంతకాలంగా ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ లేకుండా, రోడ్లు లేకుండా, సీవేజ్ లేకుండా, డ్రింకింగ్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ ఇస్తా ఉంటారు అక్కడ. సో ఈ అన్ని కూడాను కాంగ్రెస్ కు వర్తిస్తాయి, బీఆర్ఎస్ కు వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు నైతిక అర్హత లేదు ఓటాడడానికి. కాబట్టి ఇవాళ కొత్తగా ఇంతకుముందు రెఫర్ చేసిన నాగేంద్ర గారు అనరాని మాటలు, ఉచ్చరించకూడని మాటలు కూడా మాట్లాడుతున్నారు కూడా. మనం యూట్యూబ్ లో కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు వర్తిస్తాయి. సిమిలర్లా ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. వాళ్ళు పాలించి ఏం చేసినారు? చేసి ఉంటే అక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కనబడుతుంది కదా. మా హయాంలో ఇంత చేసినాం చెప్పుకోవడానికి, వాళ్ళ హయాంలో చూపించడానికి ఏమాత్రం కనబడతలేదు అక్కడ. ఇవాళ వాళ్ళంతా గట్టిగా మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ కూడా రెండు పార్టీలకు కూడా నైతిక అర్హత లేదు, హక్కు లేదు అడగడానికి. మోర్ ఓవర్ మా రామచంద్రరావు గారు రాష్ట్ర పార్టీ చాలా చాలా స్ట్రాటజిక్ గా ప్రజల ముందు ఒక చర్చ పెట్టింది. ఇవాళ పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు. లాస్ట్ టైం పోటీ చేసినట్టు క్యాండిడేట్ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్. వాళ్ళ కుటుంబం ఏ నేపథ్యం కలిగిన కుటుంబం. ఇవాళ మన పేపర్లో చూస్తాం మనం. వాళ్ళ తండ్రి గారు ఏ కారణం చేత పోలీస్ స్టేషన్ పోతా ఉన్నారు. ఆ అబ్బాయి నవీన్ యాదవ్, ఆయన బ్యాక్గ్రౌండ్ అయింది. అరే ఎంఐఎం క్యాండిడేట్ నిన్న మీరు కాంటాక్ట్ చేయలేక అదే క్యాండిడేట్ కంటిన్యూ చేయొచ్చుగా. ఎంఐఎం వాళ్ళు దత్తత ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. నా పార్టీ పోటీ చేస్తే 40,000 వచ్చినాయి, మీరు నేను కలిసి పోటీ చేస్తే మనం గెలుస్తామని ఒక దురాశతోని కుట్రపూరితంగా హిందువుల ఓటు ఎంఐఎం కు టర్న్ చేసుకోవడానికి పేరు మీద కాబట్టి రామచంద్రరావు గారు చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడుతాము. అది వాస్తవం వాళ్ళ ప్రజలు గుర్తిస్తారు. అవును సార్, ఇదంతా నవీన్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఈజ్ మోర్ స్ట్రాంగ్ ఎంఐఎం క్యాండిడేట్ గా భావిస్తున్నారు.